హలో అందరికీ, నేను మీ అర్చన సాయి కిరణ్. ఇంతకుముందు వీడియో బోనాలు ఎలా తయారు చేస్తారన్న వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ ఈ వీడియో. యాక్చువల్లీ మా అక్క బోనం రెడీ చేసేసింది, మేమంతా నైవేద్యం అంతా పెట్టేసాము. ఇంకా మా అన్న కోసం అని వెయిట్ చేస్తున్నాం మేము, కానీ వాడు ఇంకా రావట్లేదు. ఇంకా అన్నీ రెడీ అవుతున్నాయి, ఆల్మోస్ట్ దీపం కూడా పెట్టేసాము. పెట్టేసిన తర్వాత ఇట్లా మా అక్క అవి సర్దుతో ఉంటుంది. యాక్చువల్లీ బోనాలు అని అంటాం, కానీ ఏదైనా ఫెస్టివల్ చేసుకోవాలంటే మనం చాలా శుభ్రం చేసుకోవాలంటే, ఇంకా మా అన్నయ్య వచ్చేసి అతన్ని దీపం పెట్టేసి, ఇంకా దేవుడి దగ్గర నార్మల్ దేవుడి దగ్గర ఒక 5 నైవేద్యాలు అయితే పెట్టేశాడు. ఇంకా పెట్టేసి తను బాగా మొక్కి బయటకు వచ్చేద్దామని చూస్తున్నాడు. ఇంకా వెళ్దాం పదండి, తొందర టైం అవుతుంది అంటుండు. వచ్చిన తర్వాత రెడీ చేసింది ఎవరబ్బా అన్నీ అని చూసుకున్నాక ఇక్కడ నేనే బొట్టు పెడుతున్నాం మా అన్నకి. అన్నీ రెడీ చేసిన తర్వాత పాండ్ అని అంటున్నాడు. ఇంకా సరే అని చెప్పేసి వెళ్దామని రెడీ అవుతున్నాం. కానీ ఇంకా మా పెద్దమ్ముండి అందరూ ఒకసారి మంచి శాఖ పెట్టేసి మొక్కండి అమ్మవారికి, చల్లగుడు తల్లి అని చెప్పేసి అని చెప్పింది. ఇంకా మా పెద్దమ్మ కూడా చీర కట్టుకుంటుంది లోపల. ఇంకా మా అక్క అన్నీ సర్దుతుంది వెళ్ళడానికి అని చెప్పేసి మొక్కేసి వాసు తొందర వెళ్ళిపోదాము, అక్కడ చాలామంది జనాలు ఉంటారు. ఇదైతే పెద్దంబర్పేట అండి, ఎక్కడ అని అడిగినరు, బోనాలు ఎక్కడ అని చెప్పేసి. ఇది పెద్దంబర్పేటలో మనకి జరిగింది మొత్తము. ఇంకా 2 బోనాలు ఎందుకనంటే, ఒక అమ్మవారికేమో భవానీ మాత అని చెప్పేసి ఒక అమ్మవారేమో రేణుకా ఎల్లమ్మ తల్లి బోనం అని చెప్పేసి 2 బోనాలు చేసిండ్రు. ఇక్కడ భవానీ మాత దగ్గర ఉంటుంది కాబట్టి ఫస్ట్ అది తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా మా అన్న అయితే తొందరగా చేసేయండి, మీరు ఇంకా అసలు రెడీ కూడా కాలేదండి, అంతా రెడీ అయి ఉండండి, నేను వచ్చేస్తా అని చెప్తున్నాడు. కానీ ఇంకా అవే రెడీ చేసేవారికి మాకు అంత టైం పట్టింది. ఇంకా మా అన్న కొబ్బరికాయ కొట్టేసి మొక్కి వెళ్దామని అంటుంటే, అక్కడ మా బావ ఇక్కడ కూర్చున్నాడు కదా, మా అక్క వాళ్ళ హస్బెండ్ ఆయన, వాళ్ళు కర్నూలు నుంచి వచ్చారు. ఇంకా మా పెద్దమ్మ కూడా రెడీ అయిపోయి కూర్చుంటుంది. ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇంకా మేము ఒక్కరం రెడీ అయితే అయిపోతుంది అని చెప్పేసి మేము రెడీ అవుతున్నాం లోపల. ఇంకా మా పెద్దమ్మ చీర కట్టుకొని వచ్చి కూర్చుంది. ఇంకా అంతా మా ఇంట్లో సీరియల్స్ అవే నడుస్తాయి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. మా ఇల్లు మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అనేది ఫీలింగ్ నాకు రాదు, ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నాకు ఆ ఫీలింగ్ అనేది అనిపించదు. ఎందుకంటే అక్క దూరం ఉంటుంది కాబట్టి నేనే ఎప్పుడప్పుడు వెళ్తూ ఉంటా, నేనే చూసుకుంటా మొత్తం కాబట్టి ఇంకా నాకు ఆ ఫీలింగ్ అనేది ఉండదు. ఇంకా మా అన్నయ్య హారతి ఇచ్చేసి రెడీ అవుదాము, మీరు రెడీ అవ్వండి, నేను ఒక హారతి ఇచ్చేస్తాను అమ్మవారికి, నార్మల్ దేవుడికి అని చెప్పేసి అన్నాడు. ఇంక అన్న తర్వాత మమ్మీ ఇంకా రెడీ అయిపోయింది అంటే, ఇంకా నార్మల్గానే రెడీ అయిదాము, ఆ చీరలు అవన్నీ మెయింటైన్ చేసేసుకొని అవన్నీ అక్కడ ఉండాలంటే కష్టము, నార్మల్గానే వెళ్ళిపోదామని చెప్పేసి మా మమ్మీ అన్నది. ఇంకా అలా సరేలే ఒక్కొక్కటి మంచి చీర కట్టుకుంది, పట్టు చీర. అట్లా అన్న తర్వాత ఇంకా మా పిల్లలు కూడా మేము కూడా మొక్కుతాం మామయ్య అని అంటే, ఇంకా హారతి ఇచ్చేస్తున్నాడు. మా పిల్లలకి మా వాసనకి చాలా ఎఫెక్షన్ ఉంటుందండి. అసలు మ్యాక్సిమం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళిద్దరికి మా మామ అంటే మా తమ్ముడు ఉన్నాడు నాకు ఓన్గా, కానీ కాకపోతే వీడితో ఉన్నంత ఎఫెక్షన్ అనేది వాడితో ఉండదు అసలు. ఇంకా మా అన్నయ్య హారతి ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్నామని చెప్పేసి హారతి ఇచ్చేసి వెళ్తున్నాము. ఇంకా మా పెద్దమ్మ అన్నది కదా, ఇంకా ఏమంటారు మీరు ఒక్కొక్కసారి ఇప్పుడు ఫస్ట్ ఒక దగ్గరకు ఒకరు ఎత్తుకొని వెళ్ళండి, ఒక దగ్గరకు ఒకరు ఎత్తుకొని వెళ్ళండి అని అంటే, వద్దామా పక్కనే ఎత్తుకుంటుంది. 7 years తర్వాత మనం బోనం చేస్తున్నాం కాబట్టి, ఇంకా పెద్దనాన్న చనిపోయి 7 years కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ టైం బోనం చేస్తున్నాం. ఎందుకంటే అన్నయ్యకి మ్యారేజ్ ఫిక్స్ అవ్వట్లేదు, ఇంకా అవి చూస్తున్నాం సంబంధాలన్నీ, ఇంకా అదే ఫిక్స్ అవ్వాలి అని చెప్పేసి చేస్తున్నాం. ఇంకా మా అన్నయ్య మొక్కుతున్నాడు. మొక్కిన తర్వాత ఇంకా అక్క అందరం కలిసి మనం అందరం మొక్కిన తర్వాత వెళ్దాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి, ఇక అక్క అయితే మొక్కుతుంది. మాకేందంటే మా అన్నయ్య మ్యారేజ్ కావాలని చెప్పేసి గట్టి ఫిక్స్ అయిపోయినాయి మేము ఈ ఇయర్లో. ఇక్కడండి అమ్మాయిలు అబ్బాయిలు అనేది ఇక్కడ ఏం లేదు, అందరికీ ఇప్పుడు ఎట్లా అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుందామన్న టైంకి పిల్లలు దొరకరు, అట్లా లైఫ్ సెటిల్ అయిన తర్వాత పిల్లలు దొరకరు అనేది అట్లా అయిపోతుంది. కానీ మ్యాక్సిమం ఏంటంటే మనం ఏదైనా వెతుకుతూ దొరుకుతారు. కానీ ఇంకోటి ఏంటంటే మేము కూడా కొంచెం సర్లే ఉండని అన్నది ఇన్ని రోజులు వెతకలేదు, ఇప్పుడు చూడాలి మా వదిన ఎక్కడుందో. ఆ తర్వాత మా పెద్దమ్మ చాలా ఓల్డ్ ఏజ్ అయిపోయింది, ఆమె కూర్చుంటే లేయడానికి వస్తలేదు, మళ్ళీ వేస్తే కూర్చోవడానికి వస్తలేదు. ఆమె గురించి అని చెప్పేసి అన్న తొందర చేసుకో మ్యారేజ్ అని చెప్పేసి మేమే అంటున్నాము. ఇంకా మా పెద్దనాన్న చనిపోయిన 7 years కంప్లీట్ అయింది.
ఇంకా వాడు కొంచెం సెట్ అవ్వాలి, మంచిగా మంచి ఇన్కమ్ ఉంటేనే కదా ఏదైనా ఫ్యామిలీ ఇవాళ రేపట్ల ఫ్యామిలీ పోషించాలంటే ఖచ్చితంగా మనం ఒక మంచి సిచ్యువేషన్లో ఉంటే 30-40 వేలు సరిపోయే సిచ్యువేషన్ కాదండి, 50,000 అయినా సరిపోవు ఈ కాలంలో. ఇంకా మా అన్న అయితే మా మ్యాక్సిమం అయితే బెటరే, ఎందుకంటే వాడికి ఇప్పుడు 30 years, మంచి సెట్ అయిపోయిండు, 2-3 షాప్స్ ఉన్నాయి, ఇంకా వాడు అవే చేస్తున్నాడు. మ్యాక్సిమం అయితే మనం ఏదైనా ఎఫెక్ట్ ఏమంటారు, చూడాలి మంచి అమ్మాయి కోసము 2-3 సంబంధాలు చూసి వచ్చినాము, తర్వాత ఇంకా మళ్ళీ చూడాలి అంటున్నాడు. ఇంకా మా మమ్మీ మా పెద్దమ్మ ఇద్దరైతే మొక్కుతున్నారు. ఇంకా అట్లా మా ఇంట్లో బోనాల ఫెస్టివల్ అయితే ఈ విధంగా చేసుకున్నాము. మేము 7 years తర్వాత చేసుకున్న సందర్భంగా కొంచెం హ్యాపీగానే ఉన్నాము. ఇంకా నార్మల్గా అయితే మేము ఎప్పుడూ ఇలా చేసుకోలేదు. మా ఇంట్లో బోనాలు ఉంటాయి కానీ మా ఊరిలో ఉంటాయి, నేను మాత్రం ఫస్ట్ టైం, అంటే నేను చేయలేదు ఇంకా, మా హౌస్ కంప్లీట్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ చేయాలి. మ్యాక్సిమం నేను పెడతాను వీడియో మీకు, మా ఊరి వీడియో అవన్నీ, మా విలేజ్. ఇప్పుడైతే ఇక్కడ హైదరాబాద్ వనస్థలిపురంలో నేను, ఇంకా మా అన్నయ్య వాళ్ళేమో పెద్దంబర్పేటలో ఉంటారు. ఇక నా కొడుకు వచ్చేసి చిన్న కొడుకు మొక్కుతున్నాడు ఇప్పుడు, నేను మొక్కుతా, నేను ఎలా మొక్కాలి చెప్పు అనని. ఇక్కడ నేనైతే వస్తున్నా, నేను వచ్చి మొక్కుదామని చెప్పేసి కూర్చొని, ఇంకా ఎట్లా పెట్టాలి ఇట్లా చూసుకోవాలి అని చెప్పేసి చేస్తే, ఎట్లా అంటే ఇది ఒక ఇంగుళం ఉంటుంది, అంటే ఇంగుళం అంటే బొగ్గు ఉంటుంది కదా, దాన్ని మండించిన తర్వాత దానిపైన సాంబ్రాన్ని ఇస్తే ఇట్లా పొగేసిన తర్వాత శాఖ పెట్టడానికి ఓన్లీ వాటర్ వాడుతున్నాం ఇక్కడ మేము, కళ్ళు అవి వాడతారు శాఖ పెట్టడానికి. అట్లా అమ్మవారికి శాఖ పెట్టేసి ఇట్లా మొక్కి మన ఆశీర్వాదం తీసుకుంటాము. ఇంకా ఏదైనా చెప్తున్నా కదండి, మనము పూజ చేసుకొని భయం భక్తితోటి ఉంటేనే మనం ఏమన్నా ముందుకు వస్తామే. అసలు నమ్మకాలు మూఢనమ్మకాలు అనుకోవద్దు, ఎందుకంటే అమ్మవారి శక్తి లేనిది మనం లేము. శక్తి మెయిన్ ఇంపార్టెంట్. అంటే మనకి ఇప్పుడు పిల్లలకైనా సరే, మన పిల్లల భవిష్యత్తు తరాలకి కూడా భయం భక్తులు ఏమైనా ఉండాలి అని అంటే ఒక దైవభక్తి అనేది ఖచ్చితంగా పిల్లలకు అలవర్చాలండి. అది నా కాన్సెప్ట్. ఏంటంటే మన పిల్లలకి మనం ఏమీ ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆస్తులు అంతస్తులు అవి కానీ క్రమశిక్షణ, ఇంకో మావాడు ఇలా కాదురా అలా మొక్కాలి అని చెప్పేసి మొత్తం పడుకొని మొక్కాలి అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా మా పిల్లలైతే కంప్లీట్గా కొంచెం ఏమంటారు, బాగా భక్తితోటే ఉంటారు. ఇంకా మా అన్నయ్య కంప్లీట్ అయిపోయింది కదా, నువ్వు పట్టుకో అక్క, నెత్తిపైన అది పెట్టుకో, అది చుట్టబెట్టుకో, నేను పెట్టేస్తానని చెప్పేసి పెడుతున్నాడు. మా అక్క ఏదో చెప్తుంది, బయటికి వచ్చిన తర్వాత ఇస్తావా లేకపోతే ఇక్కడే ఇస్తావా అని అంటే ఇక్కడ పెట్టేసింది వాడు. ఇంకా మా అక్క అయితే బోనం ఎత్తుకుంది, కానీ బోనం ఎత్తుకున్న తర్వాత హ్యాండ్స్ ఉంటాయి కదండి, మనం అంతసేపు హ్యాండ్స్ అట్లా రైజ్ చేసి ఇక్కడ నుంచి పడుకుంటాం కాబట్టి నాకు ఇక్కడ ఫస్ట్ టైం నేను ఒకసారి మైసిగండ్లో బోనం వేసినప్పుడు చేతిలో అవన్నీ నొప్పులు బాగా అనిపించినాయి. ఇంకా వేపాకులు అయితే పట్టుకుంటుంది మా అక్క. ఇంకా అక్కడ అమ్మవార్లకి ఇట్లా 5 plates పెట్టి ఇట్లా పెట్టాలి అని చెప్పేసి 5 plates అన్నం పెట్టేశాడు అన్నయ్య. ఇంకా మేము బయటకు వచ్చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఏందనంటే అన్నీ కంప్లీట్గానే చేసినాము, కాకపోతే నేను అనుకున్నది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అమ్మవారి కళ్ళు అవి పెట్టి బోనం చేద్దాం అనుకున్నా, కానీ ఆల్మోస్ట్ నేను వచ్చేవరకే మా అక్క మొత్తం చేసేసింది బోనం. ఇంకైనా ఇప్పుడు ఏంటంటే మనం ఏమంటారు లేటే వెళ్ళినాము, ఇంకా మళ్ళీ తీసి చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఇంకా స్టెప్స్ తిరుగుతుంది, జాగ్రత్తగా దిగాలి కంపల్సరీ. మా అక్కకైతే మస్తు ఓపిక అసలు, ఎంత అంటే ఇప్పుడు ఆమె చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకొని 3 పిల్లలు, అబ్బా వాళ్ళ పెద్దమ్మాయి ఇంటర్ చదువుతుంది ఇప్పుడు. అట్లా మా అక్క చిన్నప్పుడు మ్యారేజ్ చేసిన మా అన్నయ్య అంటాడు, అసలు మీకైతే ఓపిక లేదు కానీ మా అక్కకున్నంత ఓపిక, మా అక్కకున్నంత అది లేదే అని చెప్తాడు ఇప్పటికీ. అంటే నేను వాడు అంట ఏమంటారు, నన్ను వాడు బి అంటాడు, అది కామన్ మా ఇద్దరికి, అంటే బాండింగ్ అనమాట. అట్లాంటి అంత ఇష్టం మేమిద్దరం ఒకరికొకరం. ఇంకా నాకు ఏది ఉన్నా కూడా అన్నయ్యనే. ఇంకా మేము అలా స్టార్ట్ అయిపోతున్నాము. బోనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ గుడిలో వీడియో పెడతాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్. కంటిన్యూ చేయండి, ఒకసారి టెంపుల్ విజిట్